గ్రూమ్ చేస్తున్నాడు. ఓకే. ఇప్పుడు ఎనీథింగ్ అని ఇన్ లైఫ్ ఆల్సో. ఇక్కడ సంజు శాంసన్ కి అంటే వీళ్ళు ఫామ్ లో ఉన్నారు కాబట్టి అక్కడ అవకాశం రాలేదనుకోవచ్చు. కానీ సంజు శాంసన్ అంటే ఒక ప్లేయర్ కి గ్రూప్ స్టేజ్ లో కూడా అవకాశం రాలేదు. ఆయనకి అవకాశం ఇక్కడ ఆయన దిస్ ఫెలో జడేజా ఇస్ నాట్ పెర్ఫార్మింగ్ వెల్ అని అట్లా ఒక చేంజ్ చేయొచ్చు. పంత్ ఇస్ నాట్ ఫుల్లీ ఫిట్ ఉండొచ్చు. సో శాంసన్ ని వికెట్ కీపింగ్ చేసి పంత్ ని యాజ్ అ ఫీల్డర్ గా పెట్టుకుని మన బ్యాటింగ్ స్ట్రెంగ్త్ తీసుకుని జడేజా ఎట్లైనా ఫెయిల్ అవుతున్నాడు, విల్ ట్రై టు డూ అని అట్లా క్యాలిక్యులేషన్స్ పోతారు. ఇట్ ఇస్ నాట్ జడేజా ఇస్ నాట్ బ్యాడ్ ప్లేయర్ కాదు, ఈజ్ అ గుడ్ ప్లేయర్ అండ్ గుడ్ ప్లేయర్ షుడ్ బి పెర్ఫార్మెన్స్ వైజ్ ఉండాలి. సో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ ఆన్ నేమ్ సేక్ గుడ్ అని పోదు, నువ్వు నీ పెర్ఫార్మెన్స్ కు బాగుండాలి. సో అట్లా వికెట్ కీపర్ శాంసన్ తీసుకుంటే డెఫినెట్లీ జడేజా హ్యాస్ టు గో అవుట్. దేర్ ఇస్ నో అదర్ ప్లేయర్. ఇక్కడ మరొక ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా గురించి రోహిత్ శర్మ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. హార్దిక్ పాండ్యా నిజంగానే బౌలింగ్ లో అలాగే బ్యాటింగ్ లో తన సమర్థతని చూపిస్తే ఇండియా స్కోర్ కావచ్చు, ఇండియా పర్ఫార్మెన్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పి రోహిత్ శర్మ కొన్ని మ్యాచ్లకు ముందైతే ప్రకటించాడు. దీన్ని ఎలా చూడాలి, మీ అనాలిసిస్ ఏంటి? అంటే హార్దిక్ పాండ్యా ఇస్ డాషింగ్ ప్లేయర్ అండి, డాషింగ్ బ్యాట్స్మెన్. అండ్ బౌలింగ్ లో కూడా ఒక 4 overs ఇవ్వాలా. 4 overs ఫస్ట్ 2 overs లో బాగా అంటే ఆయన పైన డిపెండెంట్. ఇప్పుడు కంట్రీకి కెప్టెన్సీ రోహిత్ శర్మ is depending upon that player. So that player has to perform well for the country. సో ఆయన పైన డిపెండ్ అంటే ఆయన కెప్టెన్సీ ఎందుకంటే కెప్టెన్సీ పెప్ టాక్ చేస్తారు. ఒక ప్లేయర్ నువ్వు బాగా ఆ షాట్ ఆడదు, నువ్వు సింగిల్ తీసుకో, నువ్వు మంచి ప్లేయరు, నీ పైన చాలా డిపెండ్ ఉంటే ఆయన జోష్ లో వస్తాడు. హార్దిక్ పాండ్యా మాత్రం చాలా దూకుడుతాడే ప్లేయర్, చాలా మంచి ప్లేయరు. కానీ ఆయన కొంచెం మోటివేట్ చేస్తే ఈ మోటివేషన్ కెప్టెన్సీ ఎక్కువ. ఇప్పుడు వాళ్ళ సైడ్ కో జోస్ బట్లర్ ఇస్ దేర్ and they are all motivating players. The motivating just ఏమవుతుంది, he will show is the best. That is the way you have to tackle. It is a teamwork. The team ni ఎవరు handle on that day field ఎవరు ఉన్నారు, రోహిత్ శర్మ is there. Rohit Sharma has to handle the team. That is very important. So Rohit Sharma captaincy and also his performance should be continued, because last match చాలా బాగా performed. Same continue, definitely we have a edge over England. ఓకే. ఎస్ నరసింహరావు గారు, ఈరోజు రోహిత్ శర్మ బేకర్ ఫామ్ లో ఆస్ట్రేలియా పైన 90 పైచులకు పరుగులు చేసినటువంటి రోహిత్ శర్మని కట్టడి చేయడానికి, అదేవిధంగా కోహ్లీని కూడా తక్కువ అంచనా వేయలేం ఖచ్చితంగా. కోహ్లీని కట్టడి చేయడానికి ఇంగ్లాండ్ దగ్గర ఉన్న మంత్రం ఏదనుకోవచ్చు, బౌలింగ్ లో ఎవరిని ప్రయోగిస్తారనుకోవచ్చు వారిద్దరికి? ఇంగ్లాండ్ బౌలింగ్ బ్యాటింగ్, ఇంగ్లాండ్ ఆల్రౌండర్లు అందరూ వాళ్ళని మనం ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదు. అసలు లీగులో కూడా ఇంగ్లాండ్ చూసినట్టయితే మొదటి వాళ్ళు పడి లేచారు. ఆ పడి లేచినప్పుడు వాళ్ళకి ఒక కసి అనేటువంటిది ఉంటుంది. అంటే వాళ్ళ ప్లానింగ్ సంబంధించినంత వరకు వాళ్ళు మనం ఏ విధమైనటువంటి అనుమానించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ టార్గెట్ ముగ్గురు మీదనే ఉంటుంది. ఒకటి రోహిత్ శర్మ, 2 విరాట్ కోహ్లీ, 3వది వచ్చేసేసి అంటే సూర్యకుమార్ యాదవ్. ఈ ముగ్గురు ఎవరైతే అంటే అంటే ఆ ముగ్గురు తీసిపోయినటువంటి వ్యక్తులే. తర్వాత నెంబర్ 6 లో ఆడేటువంటి హార్దిక్ పాండ్యా. ఇందాక సార్ చెప్పినట్లుగా ఇప్పుడు మనం మొన్న బంగ్లాదేశ్ మ్యాచ్ కానివ్వండి, ఇండియా టాప్ ఆర్డర్ పడేయటం మీదనే ఇంగ్లాండ్ దృష్టి ఉంటుంది అంటారు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దేనికంటే వాళ్ళకు బ్యాటింగ్ ఎట్లాగో స్ట్రాంగ్. ఆ విషయం వాళ్ళు బ్యాటింగ్ విషయంలో ఇంకోటి ఏంటంటే బ్యాటింగ్ కంటే కూడా వాళ్ళు చేజింగ్ దగ్గర కూడా వాళ్ళు కొంచెం చాలా ప్లాన్డ్ గా ఉంటారు. కానీ గ్రూప్ స్టేజ్ లో వాళ్ళ బ్యాటింగ్ స్ట్రాంగ్ నిజంగా ఒప్పుకోవాలి దాన్ని. కానీ గ్రూప్ స్టేజ్ లో మాత్రం ఇంగ్లాండ్ చాలా చోట్ల విఫలమైందని చెప్పి చూస్తున్నాం మనం కూడా. ఇటు ఆస్ట్రేలియా చేతిలో కూడా విఫలమైనా కూడా లాస్ట్ వాళ్ళు మొన్న వెస్టిండీస్ మన లాస్ట్ మ్యాచ్ లో చూసినట్లయితే వాళ్ళు 170 for 2 కి వాళ్ళు 17 ఓవర్లో టార్గెట్ చేంజ్ చేశారు. 188 runs, 17 runs 17 overs లోనే కొట్టారు. అంటే వాళ్ళు ఏంటంటే ఇంగ్లాండ్ కి సంబంధించినంత వరకు ఏ రోజు ఎలా ఆడతారు అనేటువంటిది కొంచెం మనకు చేయలేము. వాళ్ళ ట్రాక్ ఎట్లా ఉందో అనే విషయం ఒక 4 మ్యాచ్ల్లో వాళ్ళ ట్రాక్ బాగాలేదు, అయ్యో వీళ్ళ దగ్గర బౌలర్ లేరు, వీళ్ళ దగ్గర ఫీల్డింగ్ లేదు, వీళ్ళ దగ్గర బ్యాటింగ్ లేదు అనుకుంటే మన టైం బాగాలేక మన మీదకి వచ్చి వాళ్ళు అద్భుతంగా ఆడతారు. ఇది ఒకటి కొంచెం మనం ఇదే జరిగింది. మోహన్ గారు, ఇక్కడ మన రోహిత్ శర్మని, కోహ్లీని
అలాగే ఇప్పుడు సార్ చెప్పినట్టు స్కై సూర్యకుమార్ యాదవ్ ని కట్టడి చేయడానికి ఇంగ్లాండ్ బౌలర్లో మీరు ఎవరు అస్త్రం అనుకుంటున్నారు?